చూడండి జాతీయ నృత్యుల దినోత్సవం ఈ డీవార్మింగ్ డేగా చేస్తున్నారు. ఇట్స్ గుడ్. పర్టికులర్ డేలు పెట్టుకొని అందరికీ చేయటం. దీనిలో ఈ స్కూల్ని ఒక మాధ్యమం ఎన్నుకున్నాం. ఈ ద్వారా పబ్లిసిటీ అవుతుంది, ఈ ద్వారా అందరికీ ప్రారంభం చేయబడుతుంది. బట్ ఎక్కువ మందికి వాట్ ఐ అబ్జర్వ్, నేను కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నాను కాబట్టి ఇట్ హ్యాపెన్స్ ఇన్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అండ్ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్. ఎందుకంటే అక్కడ క్లీన్లీనెస్ తక్కువ, శానిటేషన్ తక్కువ. దానివల్ల పర్టికులర్గా అబ్జర్వ్ చేసేదంటే ఈ రౌండ్ వామ్స్, ఉప్పు వామ్స్ అంటున్నారు కానీ ఓ పర్టికులర్ వామ్ లైక్ ఈ స్నేక్, ఇట్ గ్రోస్. స్నేక్ అంత పొడవ పెరుగుతుంది, ఒక చిన్నపాటి స్నేక్ అది మీ పొట్టలో ఉంటుంది. ఇట్ ఇస్ దేర్ ఇన్ యువర్ ఇంటెస్టైన్, ప్రేవుల్లో ఉంటుంది. దాని ఇండికేషన్ ఏంటంటే మీరు రక్త కేంద్రం జరుగుతుంటుంది. దానికి కారణం మీరు తినేదంతా తినేస్తుంది. ఇట్ విల్ గ్రో ఇన్ యువర్ ఇంటెస్టైన్. మీకు మోషన్స్ అవుతుంటాయి. తర్వాత తినడం తగ్గిపోతుంది. సో ఇవన్నీ ఇండికేషన్స్ అప్పుడప్పుడు మీరు చేయించుకోవాలి, టెస్ట్ చేయించుకొని సీదట్ ఇట్లాంటి డీవార్మింగ్ చేసుకుంటే న్యాచురల్గా వెళ్ళిపోతుంది బయటకు. చిన్న అయితే కనపడవు, పెద్ద స్నేక్స్ అయితే యూ విల్ బి ఏబుల్ టు అబ్జర్వ్ వెన్ ఇట్ ఈస్ అవుట్. సో కాబట్టి జాగ్రత్తగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఆల్వేస్. నేను ముందే రాకుండా చూడాలంటే మెయింటైన్ క్లీన్లీనెస్. డాక్టర్ గారు చెప్పినట్టు ఏమేమి పాటించాలని పాటించండి. ట్యాబ్లెట్స్ కూడా వేసుకోండి, ఇబ్బంది లేకుండా ఆరోగ్యం బాగుంటుంది. అలాగే కాన్సన్ట్రేట్ ఆన్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ అండ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ వేర్ దిస్ క్లీన్లీనెస్ ఇస్ లెస్. అక్కడ ఎక్కువ మంది పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది. అండ్ పర్టికులర్లీ గర్ల్స్కి క్లీన్లీనెస్ ప్రొవైడ్ చేయాల్సిన పరిస్థితి మాట్లాడలేదు. వాళ్ళు కూడా కాన్సన్ట్రేట్ చేసి విల్ హ్యాపీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లాంటి డీవార్మింగ్ డే చేసుకున్నందుకు మీరు ఆరోగ్యం బాగా కాపాడుకుంటారని చేస్తున్నాము. బీ కేర్ఫుల్ అబౌట్ దిస్. థ్యాంక్ యూ. జరిగింది. తర్వాత మాల్ న్యూట్రిషన్, ఇది దీని యొక్క మెయిన్ ఉద్దేశము. సో ఆల్రెడీ దేవేశ గారు డీవార్మింగ్ డే ఎందుకు ఇంపార్టెన్స్, టాబ్లెట్ ఎందుకు ఇంపార్టెన్స్, న్యూట్రిషన్ సంబంధించి, హైజీన్, శానిటేషన్, క్లీనినెస్ సంబంధించి మీకు అంతా చెప్పారు. అండ్ సో జస్ట్ నేను ఒకటి మెసేజ్ చేస్తాను. నా మీరు బేసిక్లీ స్కూల్కి వస్తున్నారు అండ్ రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి. సో శానిటేషన్ అండ్ హైజీన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో యాజ్ దిస్ ప్రాబ్లమ్ అఫెక్ట్స్ గర్ల్స్ ఇన్ మోర్ నంబర్. సో బికాస్ మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ మీరు ఎప్పుడు ప్యూబర్టీ అచీవ్ చేస్తారు, 14+ పీరియడ్స్ కానీ అదర్ హైజీన్ ఇష్యూస్ వస్తాయి. ఆ సమయంలో కూడా ఈ రక్తహీనత becomes a major problem. So that's why I request madam and other school teachers that sanitation, hygiene shall be the first important thing. మనం ఎప్పుడైనా బేసిక్లీ క్లాసెస్లో జరిగితే ఇష్యూస్ ఉంటాయి. అండ్ దెన్ వన్స్ యువర్ హిమోగ్లోబిన్ ఇస్ ఫైన్, హెచ్బి కరెక్ట్గానే ఉంటే, హెల్త్ బాగానే ఉంటే, వెయిట్ కరెక్ట్గానే ఉంటే మీరు యువర్ హెల్త్ విల్ బి గుడ్. That is the only message I want to give. And as Bigger has told very correctly, sanitation hostels akkada ekku avasaram. Plus ee program nunchi almost 3,44,000 పిల్లలు మనం టచ్ చేస్తున్నాం 2 రోజులు, 17-25. So definitely awareness is more required. And awareness వచ్చింది, బట్ స్టిల్ ఇంకా గ్యాప్స్ ఉన్నాయి. అండ్ మనం ఆ గ్యాప్ ఫిల్ చేయాలి. సో టుడే ఇస్ దిస్ ప్రోగ్రామ్ డే అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ స్టూడెంట్ 1st నుంచి 18th వరకు టేక్ దిస్ ట్యాబ్లెట్ తీసుకుంటే ఆటోమేటిక్గా న్యూట్రిషన్ ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఏమేమి తింటారు కరెక్ట్గా అబ్జర్వ్ ఉంటుంది. మీకు అక్కడ నుంచి ఎక్కువ వాల్యూ
వైటమిన్స్ కానీ మిగతా కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్ కానీ ఎక్కువ మీకు వస్తుంది. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ టాబ్లెట్. ఐ విల్ షో యూ హౌ టు టేక్ దిస్ టాబ్లెట్. తర్వాత మీరు కూడా అందరూ తీసుకోవచ్చు. ఈ టాబ్లెట్ నుంచి మీకు ఏం సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంది. థ్యాంక్ యూ. No, look at here, look at here. ఏం డౌట్ లేదు మా జరుపుకోండి వాళ్ళతో ఈరోజు మేము ఇక్కడ లిటిల్ ఫ్లవర్స్ స్కూల్లో డీవార్మింగ్ డే సందర్భంగా అందరికీ ట్యాబ్లెట్స్ డీవార్మింగ్ ట్యాబ్లెట్స్ పిల్లలకి ఇవ్వడం జరిగింది. సింబాలిక్ స్టార్ట్ చేశారు. బట్ రిలాక్స్ చిల్డ్రన్కి ఇక్కడ నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. సో మీకు తెలుసు వామ్స్ ఎందుకు ఫామ్ అవుతాయో, ఆ వామ్స్ని తీసేయకపోతే ఆరోగ్య నష్టాలు కూడా చదువుకుంటాయి. పిల్లలకి అనీమియా వస్తుంది, అక్కడ ఉన్న తిన్న ఫుడ్ అంటే అవి తినేస్తాయి, వామ్స్ తినేస్తాయి. సో దాన్ని డీవార్మింగ్ చేస్తుంటే వాళ్ళకి పిల్లలు కూడా ఆరోగ్యం ఉండడానికి ఐ థింక్ ఇది ఇన్సిడెంటలీ ఇట్ హ్యాపెన్స్ టు బి ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి బర్త్డే కూడా. సో దీన్ని కూడా పురస్కరించుకొని వి విష్ హిమ్ అండ్ హ్యాపీ బర్త్డే అండ్ మెనీ రీజన్స్ ఆఫ్ ద డే టు లీడ్ దిస్ కంట్రీ ఫర్దర్ ఇన్ ప్రోగ్రెస్. అట్లాగే దానికి సంబంధించి ఇన్సిడెంటల్లీ స్వచ్ఛ భారత్ కూడా డికేడ్ ఆఫ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఆయన బర్త్డే సందర్భంగా సెలబ్రేషన్స్ కూడా జరుగుతాం ఆల్ ఓవర్ ఇండియా. ఇక్కడ కూడా చిత్తూరులో కూడా చేశాం. స్వచ్ఛ భారత్ మీ అందరికీ తెలుసు 2014లో ఆయన ప్రధానమంత్రి అయిన వెంటనే స్టార్ట్ చేశారు. దానిలో ఒక 6-7 రంగాలు ఉంటాయి. దానిలో బేసిక్గా గ్రీనరీ ఉంది, తర్వాత డొమెస్టిక్గా మనం అంతా క్లీన్ చేసుకోవడం, శానిటేషన్ పెంచుకోవడం, మురుగునీరుని తొలగించుకోవడం, ఎక్కడ చెత్త ఉంటే అక్కడ స్వయంగా స్వచ్ఛ చేయడం. అంటే ఇట్ షుడ్ బి ఇన్ యువర్ క్యారెక్టర్. అదేదో పనిలాగా చేయకుండా దారిలో కనపడే చెత్త మనం ఎత్తేసేయాలి. ఎత్తి క్లీన్గా ఉంటుంది, అట్మాస్ఫియర్ క్లీన్గా ఉంటుంది, మన లైఫ్ స్పాన్ జరుగుతుంది. సో ఇన్ని కార్యక్రమాలు ఈరోజు 3 జరిగినాయి. అండ్ దాంతో ప్రైమ్ మినిస్టర్ గారి బర్త్డే కూడా కోయిన్సిడెంట్ అవ్వడం ఇట్స్ ఎ గుడ్ ఇండికేషన్. సో ఈ దేశాన్ని బ్రహ్మాండంగా నడిపిస్తున్నారు. 10 ఏళ్ళుగా చూసాం. సీ ద ప్రోగ్రెస్ ఆఫ్ దిస్ కంట్రీ. ఎకనామికలీ, స్పోర్ట్స్లో కానీ, మోరల్గా కానీ, పొలిటికల్గా కానీ డెవలప్మెంట్ అంతా చూస్తున్నాం. ఇంకా మన థర్డ్ టర్మ్లో కూడా హోప్ ఫర్ ది బెస్ట్. ఈ కార్యక్రమం అయితే ఇంకంతా మొత్తం ఆంధ్రప్రదేశ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ చిల్డ్రన్. నేను ఐ అపీల్ టు ద పేరెంట్స్ బాగా కోఆపరేట్ చేసి పిల్లల ఆరోగ్యాన్ని, పర్టికులర్లీ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సోషల్ క్లీన్లీనెస్ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఫోకస్ చేయమని కూడా రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.